ఈరోజు కాన్సెప్ట్లో ఏం చెప్తున్నామంటే మనకు ఈ డీజాంగో అప్లికేషన్ యూజ్ చేస్తూ ప్రజెంట్ సర్వర్ యొక్క టైం అనేది తెలుసుకోవాలనుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి సిస్టమ్ లోపల ఏ టైం రన్ అవుతుందో ఆ టైం అనేది నాకు వెబ్ అప్లికేషన్ లోపల రావాలి. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఒక ప్రాజెక్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను. దీనికోసం వచ్చేసి ఏం చేస్తాను అంటే ఒక ప్రాజెక్ట్ అనేది ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ డైరెక్టరీలోకి ఎంటర్ అయ్యాను. అంటే ప్రాజెక్ట్స్ అనే డైరెక్టరీస్ ఎంటర్ అయ్యేసి డీజాంగో హైఫన్ అడ్మిన్ స్పేస్ స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఏది కావాలనుకున్నాం. సపోజ్ నేను ఏం చేస్తాను అంటే ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ 2 అని ఇచ్చేస్తున్నాను. నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు ప్రాజెక్ట్ నేమ్ అని. ఇప్పుడు నాకు ఏ డైరెక్టరీ లోపల ఉన్నాను, డీజాంగో ప్రాజెక్ట్స్ ఓటీ అనే డైరెక్టరీ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని ప్రాజెక్ట్స్ అన్ని దానిలో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకొక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాను. దీనిలో ఇప్పుడు నాకు ఈ నేమ్ తోటి ఉందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేమ్ తోటి నాకు ఏంటి ఒకటే ప్రాజెక్ట్ ఉంది. నాకు దీని లోపల ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఉంది. ఇప్పుడు నేను క్రియేట్ చేసేది ఏంటి, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ 2 అని క్రియేట్ చేస్తున్నాను. నేమ్ వచ్చేసి ఏం క్రియేట్ చేస్తున్నాను, ప్రాజెక్ట్ 2 అని చేయొచ్చు, లేకపోతే సెకండ్ ప్రాజెక్ట్ అని ఇవ్వచ్చు. మన ఇష్టం, మనకు కన్వీనియంట్గా ఏది ఉంటే అది. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ 2 అని క్లిక్ చేయగానే అది ప్రాజెక్ట్ అనేది క్రియేషన్ స్టార్ట్ అయ్యి దాని యొక్క డైరెక్టరీస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇలా క్రియేట్ అయినాయా, మనం గ్రాఫికల్గా అయినా చూసుకోవచ్చు, లేకపోతే కమాండ్ మోడ్లో అయినా చూసుకోవచ్చు. ఇక్కడ డిఆర్ ప్రాజెక్ట్ 2 అని స్టార్ట్ అయ్యింది. ఓకే, దానిలోకి వెళ్తే మనం దీనిలోకి వెళ్ళడం కోసం సిడి అని యూజ్ చేసి ప్రాజెక్ట్ 2 అని ఇచ్చేస్తే ఆ డ్రైవ్లోకి ఎంటర్ కావచ్చు. దీని లోపల నాకు ఏంటి ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయగానే ఏం ఫైల్స్ క్రియేట్ అవుతాయన్నా manage.py అనే ఫైల్, తర్వాత ఇంకొకటి ప్రాజెక్ట్ 2 సంబంధించిన ఇంకో డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. ఆ డైరెక్టరీలకు కూడా ఎంటర్ కావాలంటే సిడి అని ఇచ్చేసి ప్రాజెక్ట్ నేమ్ని ఇచ్చేసి దానిలో డిఆర్ అంటే దానిలో ఫైల్స్ అనేటివి వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ లెవెల్లో అయితే మనకేంటి ఒకటి manage.py అనే ఫైల్ ఉంది. ఆ ప్రాజెక్ట్ అనే దాని లోపల ఇంకో సబ్ డైరెక్ట్ క్రియేట్ అయ్యి దాని లోపల ఏముంది settings.py urls.py అని వచ్చింది. ఇప్పుడు views.py అనే ఫైల్ నాకు ఇప్పుడు ఎక్కడ రాలేదు. ఎందుకంటే నాకు అది ఓన్లీ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు నేను ఓన్లీ ప్రిపేర్ చేసింది ఏంటి, ఓన్లీ ప్రాజెక్ట్ మాత్రమే ప్రిపేర్ చేశాను. దీనిలో అప్లికేషన్ అనేది క్రియేట్ చేయలేదు. ఓన్లీ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఏం ఫైల్స్ వస్తాయి, మనం ఇప్పటివరకు యూజ్ చేసే ఫైల్స్ ఏంటి, manage.py settings.py తర్వాత urls.py వచ్చిందో లేదో చూడండి. ఇక్కడ ప్రాజెక్ట్ 2 అనే డైరెక్టరీలో చూడండి urls.py కూడా వచ్చిందో లేదా. urls.py settings.py అనే ఫైల్స్ వచ్చినాయి కదా. అంటే మనకి ఏంటి ప్రాజెక్ట్ లెవెల్లో అయితే నాకు ఎన్ని ఫైల్స్ వస్తున్నాయి, మొత్తం 3 ఫైల్స్ వస్తున్నాయి. ఒకటి manage.py settings.py urls.py. ఈ మనకేంటి manage.py అనేది దేనికోసం, రన్ సర్వర్ చేయడం కోసం, సర్వర్ అనేది రన్ చేయడం కోసం, అప్లికేషన్స్ రన్ చేయాలన్నా కూడా దేన్ని యూజ్ చేస్తామంటే manage.py అని యూజ్ చేస్తాం. తర్వాత settings.py అనేది దేనికోసం యూజ్ చేస్తానంటే నేను ఒక అప్లికేషన్ అనేది మెన్షన్ చేయడం కోసం, అంటే నాకు దాని రిలేటెడ్ అంతా సెటప్ అంతా చేయడం కోసం. ఇప్పటి వరకు మనం యూజ్ చేసింది ఏంటంటే ఒక అప్లికేషన్ నేమ్ అనేది మెన్షన్ చేసాం. అంటే నేను ఏమి అప్లికేషన్ క్రియేట్ చేస్తానో ఆ అప్లికేషన్ నేమ్ అనేది మెన్షన్ చేయడం కోసం settings.py అని యూజ్ చేసాం. తర్వాత నెక్స్ట్ urls.py అనేది దేనికోసం అంటే నాకు యూఆర్ఎల్ అంటే యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్ అంటాం. ఓకే, దీని ద్వారా నాకు యూఆర్ఎల్ లోపల ఏం మెన్షన్ చేస్తే ఆ పేజ్ ఓపెన్ కావాలి, ఆ అప్లికేషన్ ఓపెన్ కావాలనేది యూఆర్ఎల్ లోపల మెన్షన్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ మాత్రం ప్రిపేర్ చేశాను. తర్వాత నేను ఒక ప్రాజెక్ట్ లోపల ఒక అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాను, ఒక క్రియేట్ చేయాలనుకున్నాను. దానికోసం py.manage.py స్పేస్ స్టార్ట్ యాప్, అప్లికేషన్ నేమ్ ఏది ఇవ్వాలనుకుంటామో అప్లికేషన్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, నేను ఇక్కడ యాప్ 2 అని తీసుకున్నాను. నాకు నేమ్ వచ్చేసి ఏం కావాలనుకున్నానంటే యాప్ 2 అనే నేమ్ కావాలనుకున్నాను. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ 2 అని తీసుకున్నాను. దానిలో అప్లికేషన్ నేమ్ ఏం రావాలంటే యాప్ 2 అని రావాలనుకున్నాను. దెన్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను.
ఎంటర్ ప్రెస్ చేయగానే ఈ ప్రాజెక్ట్ 2 అనే డైరెక్టరీలో చెక్ చేద్దాం. ఇప్పుడు యాప్ 2 అనేది క్రియేట్ అయిందా? ఈ యాప్ 2 ఓపెన్ చేసాగానే దీనిలో కూడా ఫైల్స్ రెడీ క్రియేట్ అయినాయి. అడ్మిన్, యాప్స్, మోడల్స్, టెస్ట్, వ్యూస్ అనేది. ఇప్పుడు నాకు ఏంటి, మనం టోటల్గా బిజినెస్ లాజిక్ అంతా డెవలప్ చేసేది ఏంటన్నా ఒక వ్యూస్ అనే ఫైల్ లోపల చేస్తా ఉన్నా. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ లోపల ఒక యాప్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ యాప్ లోపల నేను ఒక ప్రోగ్రామ్ రాయాలనుకున్నాను. రిలేటెడ్ వచ్చేసి దేనికి సంబంధించి అంటే, నేను ప్రజెంట్ సిస్టంలో ఉన్న డేట్, టైం అనేది నాకు అవుట్పుట్ లోపల అంటే మనకేంటి సర్వర్ పేజ్ లోపల అంటే మనకేంటి యూఆర్ఎల్ యూజ్ చేసి చేస్తున్నాం కదా, ఆ పేజ్ లోపల నాకు రావాలి, డేట్, టైం అనేది రావాలనుకున్నాను. ఓకే, దీనికోసం నేను ఎక్కడ ఇప్పుడు నాకు ఫస్ట్ వచ్చేసి ఏంటి డేట్ మన యాప్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, తర్వాత యాప్ క్రియేట్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే యాప్ సెట్టింగ్స్ డాట్ పీవై లోపల మెసేజ్ చేయాలి. యాప్ నేమ్ ఏమి ఇచ్చాం మనం, యాప్ 2 అని ఇచ్చాం కదా. ఓకే, సెట్టింగ్స్ డాట్ పీవై అనే ఫైల్ లోపల నేను యాప్ 2గా నేమ్ పెట్టేసి యాడ్ చేస్తున్నాను. ఏది ఇన్స్టాల్ యాప్స్ దగ్గర, దెన్ యాప్ 2. ఓకే, దెన్ ఎస్, ఇంకా నేను ఇంకేం మెన్షన్ చేయట్లేదు. వీటిని కూడా యూజ్ చేస్తాను మనం. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఇక్కడ వరకు యూజ్ చేస్తున్నాను. దెన్ సేవ్ చేస్తున్నాను, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, సెట్టింగ్స్ డాట్ పీవై అనే ఫైల్ లోపల చేంజెస్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు కోడ్ అనేది రాసుకోవాలి. అంటే లైక్ వచ్చేసి బిజినెస్ లాజిక్ అనేది రాసుకోవాలి. బిజినెస్ లాజిక్ అనేది రాయాలన్నప్పుడు నేను దేని లెవెల్ లోపల ఉంటుంది, మనకు ఏ ఫైల్ లోపల రాస్తామన్నాం, వ్యూస్ డాట్ ఎస్, అది మనకి ఎక్కడ ఏ లెవెల్లో ఉంటుందని చెప్పుకున్నాం, అప్లికేషన్ లెవెల్ లోపల ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను అప్లికేషన్ ఓపెన్ చేసి వ్యూస్ డాట్ పీవీ అనే ఫైల్ లోపల రాయాలి. ఓకే, ఇక్కడ నాకు వచ్చేసి డిఫాల్ట్ లైన్ ఒకటి ఉంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫ్రమ్ డిజాంగో హెచ్టిటిపి ఇంపోర్ట్ హెచ్టిటిపి రెస్పాన్స్. ఓకే, దెన్ ఇంకొకటి ఏం యూజ్ చేస్తాం అంటే ఇక్కడ డేట్ అండ్ టైం అనేది మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తున్నాం, డేట్ అండ్ టైం అనేది. తర్వాత దీనిలో ఒక ఫంక్షన్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి డెఫ్ టైం ఇన్ఫో అనేది ఫంక్షన్ నేమ్. టైం ఇన్ఫో అనేది ఫంక్షన్ నేమ్. ఇక్కడ పారామీటర్ మీ ఇష్టం ఏదైనా ఇచ్చేసుకోవచ్చు. నేను రిక్వెస్ట్ అని తీసుకున్నాను. దెన్ ఇక్కడ డేట్ ఈక్వల్స్ టు డేట్ టైం డాట్ డేట్ టైం డాట్ నవ్ అని యూజ్ చేస్తున్నాను. నవ్ అనేది దేనికోసం అంటే ప్రజెంట్ సిస్టమ్ లోపల డేట్ టైం అనేది రిటర్న్ చేయడం కోసం డేట్ టైంని యూజ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను, మెసేజ్ అనేది ఒక వేరియబుల్ తీసుకొని దీనిలో ఒక ట్యాగ్ రాస్తున్నాను. నాకు అవుట్పుట్లో రావాలి కదా, h1 ట్యాగ్ రాసేసి హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అన్నాను, గుడ్ మార్నింగ్ అన్నాను, h1 అని ఇస్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక లైన్ రావాలంటే నేను హారిజంటల్ లైన్ కోసం హెచ్ఆర్ ట్యాగ్ అని యూజ్ చేస్తాను. ఆ ట్యాగ్ ప్రింట్ అయిన తర్వాత ఇంకొక హారిజంటల్ లైన్ రావడం కోసం హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాను. దెన్ నేను మెసేజ్ ఈక్వల్స్ టు మెసేజ్. ఓకే, ఓకే, దెన్ ఇక్కడ h1 ట్యాగ్ లోపల నేను రాస్తున్నాను నవ్ సర్వర్ టైమ్ ఈజ్ అని ఇచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఏ టైం అవుతుందో ఆ టైం రావాలి, ఇక్కడ ఆటోమేటిక్గా రావాలి. దెన్ ప్లస్ str ఆఫ్ డేట్ ప్లస్ ఒక ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను, h1 ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను.
ఓకే. అంటే ఇక్కడ నాకు వచ్చేసి దేని లెక్క రిటర్న్ చేయమంటున్నాను అంటే డేట్ని స్ట్రింగ్ లెక్క రిటర్న్ చేయమని చెప్తున్నాను అన్నట్టు. ఓకే. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి ఈ నవ్ అనే ఫంక్షన్ లోపల ఓన్లీ టైమే ఉండదు, ఓన్లీ డేటే ఉండదు, రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నట్టు. ఓకే. దానిలో ఇప్పుడు నాకు ఏంటి సర్వర్ టైం అన్నప్పుడు ఓన్లీ సర్వర్ టైమే రాదు, డేట్ కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తుంది నేను. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే రిటర్న్ http రెస్పాన్స్. దెన్ ఏ వేరియబుల్ని రిటర్న్ చేస్తున్నామో ఆ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. నేను ఇక్కడ ఎంఎస్జి అనే వేరియబుల్ రిటర్న్ చేస్తున్నాను కాబట్టి అది మెన్షన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇది సేవ్ చేసేసేయండి ఇక్కడ వరకు. మనం ఇక్కడ ఏ ఫైల్లో సేవ్ చేస్తున్నాను, views.py అనే ఫైల్ లోపల లాజిక్ రాసేసుకున్నాను. దాన్ని ఇది క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఏం రాయాలి, మనం ఏ ఫైల్లో రాస్తాం నెక్స్ట్ యూఆర్ఎల్స్ అనేది అప్లికేషన్ లెవెల్లో ఉంటుందా ప్రాజెక్ట్ లెవెల్లో ఉంటుంది? ప్రాజెక్ట్ లెవెల్లో. ఓకే. ప్రాజెక్ట్ లెవెల్లోకి వెళ్ళేసి urls.py. దెన్ ఇక్కడ నాకు వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకుంటామని ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఫ్రమ్ ఏంటి అప్లికేషన్ నేమ్ ఏంటి యాప్2. ఏ ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాను, వ్యూస్ అనే ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే. తర్వాత నెక్స్ట్ ఒక్క నిమిషం. ఓకే. ఇక్కడ మనకు urls.py అనే ఫైల్ లోపల ఏం చేస్తున్నాం, ఫ్రమ్ యాప్ టు ఇంపోర్ట్ వ్యూస్ అని ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ యూఆర్ఎల్ ప్యాటర్న్ లోపల ఏం చేస్తున్నాం అంటే పాత్ డాట్ తర్వాత నెక్స్ట్ పాత్ అనే దగ్గర ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను డాట్ నాకు ఫంక్షన్ని అంటే యూఆర్ఎల్ నేమ్ ఏది కావాలనుకుంటామో అది మెన్షన్ చేసి స్లాష్ కొటెట్స్ కామా నాకు ఏ ఫైల్ నుంచి తీసుకున్నాను వ్యూస్ అనే ఫైల్ నుంచి, దాని లోపల ఫంక్షన్ నేమ్ ఏంటి టైమ్ ఇన్ఫో అనేది ఫంక్షన్. దెన్ క్లోజ్ చేస్తుంది. దెన్ ఇది క్లోజ్ చేసేసేయండి, సేవ్ చేసేసి క్లోజ్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం, ఇక్కడ వరకు ఏంది కదా ఫస్ట్ మనం దేనిలో సేవ్ చేసాం అంటే దేనిలోకి ఇచ్చాం మనం settings.py లోపల అప్లికేషన్ నేమ్ ఇచ్చాం. తర్వాత వ్యూ లోపల బిజినెస్ లాజిక్ రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ యూఆర్ఎల్స్ డాట్ దగ్గర నాకు ఇంపోర్ట్ చేసి ఆ యూఆర్ఎల్ ఓపెన్ కావాలని ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ దీన్ని రన్ చేయాలనుకున్నాను, ఏది ఈ సర్వర్ని రన్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు నాకు ఈ సర్వర్ని రన్ చేయాలన్నప్పుడు manage.py అనే ఫైల్ ఎక్కడ ఉంటుంది నాకు, ఇప్పుడు ఎక్కడ అప్లికేషన్ లో ఉంటుంది, ప్రాజెక్ట్ లెవెల్ లోపల manage.py ఉంటుంది. ఓకే. ప్రాజెక్ట్ లెవెల్ రైట్ అది. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేయాలి నేను. ఓకే. దీనికోసం py.manage.py రన్ సర్వర్ అని చేస్తున్నాను. ఓకే. సర్వర్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. దెన్ నేను యూఆర్ఎల్ లోపల ఓపెన్ చేస్తున్నాను. http 127 ఇది మనకి ఐపీ ఉంది కదా, టైప్ చేయగానే నాకు ఇక్కడ ఏమంటుంది డేట్ అనే యూఆర్ఎల్ టైప్ చేసి చూద్దాం. ఇక్కడ ఏమి వచ్చింది, ఫస్ట్ ట్యాగ్ ఇచ్చాం కదా హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని. తర్వాత నా సర్వర్ టైం వచ్చేసి ఏంటి డేట్ వస్తుంది, టైం వస్తుంది. ఓకే. డేటు టైం అనేది ఇక్కడ వచ్చేస్తుంది కదా, మనం రాసింది ఏంటి ఓన్లీ టైం ఇన్ఫో అనే రాసుకున్నాం కదా, కానీ మనం ఏంటి దానికెళ్ళి సపరేట్ చేయలేదు, ఓన్లీ డేట్ని అంటే మనకేంటి దానికెళ్ళి మొత్తం నవ్ అనే ఫంక్షన్ని కాల్ చేసి దాని నుంచి మొత్తాన్ని యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఓకే. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, సర్వర్ టైం వచ్చేసి ఏముందో ఆ సర్వర్ టైం అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే. తర్వాత ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ ద్వారా ఏం తెలిసింది, నాకు ఉన్న ప్రజెంట్ వచ్చేసి ఏంటి సిస్టమ్ లోపల ఉన్న డేట్ టైం అనేది ప్రింట్ కావడం కోసం నేను యూజ్ చేస్తాను ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్లో ఏం చూస్తున్నామంటే ఈ డేట్ అండ్ టైం ప్రాజెక్ట్ని వచ్చేసి ఇప్పుడు నాకు ఈ డేట్ అండ్ టైంలో వచ్చేసి నాకు ఏంటి ఇప్పుడు ప్రజెంట్ నేను గుడ్ మార్నింగ్ అని మెసేజ్ రాశాను కాబట్టి గుడ్ మార్నింగ్ అని వచ్చింది.
ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఆఫ్టర్నూన్ లాగిన్ అయ్యాను అనుకో, ఇప్పుడు నేను ఏంటి మళ్ళీ ట్యాగ్ నేమ్ చేంజ్ చేయాల్సిందే కదా, గుడ్ ఆఫ్టర్నూన్ అని. సపోజ్ ఈవినింగ్ లాగిన్ అయితే గుడ్ ఈవినింగ్ అని, నైట్ లాగిన్ అయితే గుడ్ నైట్ అని. అట్లా మనకేంటి మనం లాగిన్ అయిన ప్రకారమే ఆ డేట్ని ప్రకారమే ట్యాగ్ అనేది రావాలి, అంటే లైక్ విషెస్ అనేది రావాలి. ఇప్పుడు నాకు హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని రాసాం కదా, అది నాకు పెడితే ఏంటి ఆటోమేటిక్గా డేట్ని బేస్ టైంని బేస్ చేసుకొని రావాలి నాకు. ఆటోమేటిక్గా టైంని బేస్ చేసుకొని నాకు ఏది రావాలనుకున్నామంటే మన విషెస్ అనేది రావాలి. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి ఏ టైం ఓపెన్ చేస్తే ఆ టైం బట్టి మనకు అది విషెస్ అనేది కనబడాలనుకో. ఇప్పుడు నాకు వచ్చేసి ఓకే, అంటే అక్కడ వచ్చేసి దీనికోసం మనకు ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేద్దాం. ఓకే, దీనికోసం ఇప్పుడు నాకు ఏంటి ఇప్పుడు నార్మల్గా అయితే ఏం చేస్తున్నాను ఇక్కడే ఇది మాత్రమే వస్తుంది కదా. ఇప్పుడు ఓన్లీ డే టు టైం అనేది కనబడుతుంది కదా. నాకు కాకుండా అకార్డింగ్ టు ద టైం వచ్చేసి మార్నింగ్ లాగిన్ అయితే గుడ్ మార్నింగ్ అని, ఆఫ్టర్నూన్ లాగిన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అని, ఈవినింగ్ లాగిన్ అయితే గుడ్ ఈవినింగ్ అని. అట్లా మనకేంటి బేస్డ్ ఆన్ అంటే సిస్టమ్ లోపల ఉన్న టైం, అంటే సర్వర్ లోపల ఏ టైం ఉంటుందో ఆ టైంని బేస్ చేసుకొని విషెస్ అనేది రావాలి. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం నాకు వచ్చేసి ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేద్దాం. మనం చేసిన వాటిలోనే చేయాలనుకుంటా సార్, ఈ లూప్ అవి పెట్టి చేసేయచ్చు. జస్ట్ మనకు ఒక క్లారిటీ ఉండడం కోసం నేను సపరేట్గా క్రియేట్ చేస్తున్నాను అంతే. అంటే మనకేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని దాని మీద క్రియేట్ చేస్తే అంత బెటర్ అన్నాను. ఓకే, దీనిలోనే చేసుకోవచ్చు. ఓకే, ఉన్న లాజిక్లోనే డెవలప్ చేసుకోవచ్చు, కానీ మనకేంటి ఒక క్లారిటీ రావడం కోసం అంతే. ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి Django admin స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి డేట్ టైం ప్రాజెక్ట్ అండి, డేట్ అండ్ టైం ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ క్రియేట్ చేయమేది. తర్వాత దీనిలో ఒక అప్లికేషన్ తయారు చేయాలనుకున్నాం. py manage.py స్టార్ట్ యాప్. అప్లికేషన్ నేమ్ వచ్చేసి నేను టెస్ట్ యాప్ అని తీసుకున్నాను. ఓకే, ఆ డైరెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత కదా మనం డేట్ అండ్ టైం ప్రాజెక్ట్లోకి ఎంటర్ కావాలి. టెస్ట్ యాప్ అని క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే manage.py అనే ఫైల్ ఇక్కడ లేదు కదా, అందుకోసం మనకి ఎర్రర్ షో చేసింది. ఇప్పుడు నాకు టెస్ట్ యాప్ అనేది క్రియేట్ అయిపోయింది, ప్రాజెక్ట్ క్రియేట్ అయింది, తర్వాత టెస్ట్ యాప్ అనేది క్రియేట్ అయింది. తర్వాత దీని లోపల నేను ప్రోగ్రామ్ రాయాలనుకున్నాను. ఫస్ట్ మనం ఎక్కడ ఏ ఫైల్ లోపల యాడ్ చేసుకోవాలనుకున్నాం, settings.py అనే ఫైల్ లోపల. ఇదే కదా మన ప్రాజెక్ట్ నేమ్, డేట్ అండ్ టైం ప్రాజెక్ట్ అనేది మనకి ఈ ఫైల్ నేమ్, ఇది ప్రాజెక్ట్ నేమ్. దీనిలోకి వచ్చిన తర్వాత మనం దీనిలో యాడ్ చేసుకోవాలి యాప్ నేమ్ వచ్చేసి settings.py. ఎస్, అది ప్రాజెక్ట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి settings.py దీనిలోకి వెళ్ళేసి దెన్ ఇక్కడ ఇన్స్టాల్ యాప్స్ దగ్గర డబుల్ కోటెడ్స్ టెస్ట్ యాప్. మన అప్లికేషన్ నేమ్ ఇచ్చాం, టెస్ట్ యాప్ అని ఇచ్చాం కదా, టెస్ట్ యాప్ అని ఇచ్చాం. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ డేట్ అండ్ టైం ప్రాజెక్ట్ నేమ్, దానిలో ఇచ్చింది ఏంటి అప్లికేషన్ నేమ్ మాత్రం టెస్ట్ యాప్ అని. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అప్లికేషన్ లెవెల్ లోపల నేను బిజినెస్ లాజిక్ అంతా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటామంటే views.py అనే ఫైల్ లోపల వేస్తా. ఈ views.py అనే ఫైల్ లోపల నేను చేంజెస్ చేస్తున్నాను. ఫ్రమ్ Django http import http response. ఓకే, import date time
ఓకే. దెన్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను. డెఫ్ ఇక్కడ డేట్ టైం అనేది తీసుకున్నాను. డేట్ టైం ఇన్ఫో అనేది తీసుకున్నాను. మన పారామీటర్స్ వచ్చేసి రిక్వెస్ట్ అనేది తీసుకున్నాను. దీని లోపల లాజిక్ రాయాలనుకున్నాను. డేట్ ఈక్వల్స్ టు డేట్ టైం డాట్ డేట్ టైం డాట్ నౌ. ఇది మనకు దీనిలో డేట్ టైం అనేది రిటర్న్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఓన్లీ హవర్ మాత్రమే సపరేట్ చేయాలనుకున్నాను. దీనికోసం హవర్ అనేది ఇంటీజర్ ఫార్మాట్లో ఉంటుంది, అంటే దాన్ని టైప్ కాస్టింగ్ చేస్తున్నాను. డేట్ డాట్ str ఆఫ్ టైం అని యూజ్ చేస్తాను. strf టైం అని యూజ్ చేస్తాను. ఓకే. ఇది ఏంటంటే నాకు ఓన్లీ హవర్ని మాత్రమే రిటర్న్ చేయడం కోసం దాని యొక్క సింటాక్స్ రూల్ అనేది ఆ విధంగా ఉంటుంది. దీని యొక్క ఫార్మాటింగ్ స్ట్రింగ్ వచ్చేసి హెచ్ అని తీసుకున్నాను, ఓన్లీ హవర్ మాత్రమే సపరేట్ చేయడం కోసం. దెన్ ఎన్ని పారాన్సిస్లు ఓపెన్ చేశానో అన్ని పారాన్సిస్ క్లోజ్ చేస్తున్నాను. ఇది దేనికోసం అంటే ఓన్లీ అవర్ని సపరేట్ చేయడం కోసం. ఉన్న డేట్లకు వెళ్ళి ఓన్లీ అవర్ని సపరేట్ చేసి హెచ్ అనే దానిలో స్టోర్ కావాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఎంఎస్జి అనేది తీసుకొని దీనిలోకి వచ్చేసి ఒక ట్యాగ్ అనేది స్టోర్ చేస్తాను. h1 తీసుకొని హలో గెస్ట్ అని ఇచ్చేసి తీసుకున్నాను. గెస్ట్ వెరీ అని మాత్రమే రాస్తున్నాను. జస్ట్ ఇది మాత్రమే రాశాను. ఇక్కడ వరకు ఇది అందరికీ కామన్గా ఉండాల్సింది కాబట్టి ఇది ఇక్కడ వరకు రాశాను. తర్వాత ఇక్కడ కండిషన్ అనేది రాస్తున్నాను. ఇఫ్ హవర్, వీటికి క్లోజింగ్ ఏమి ఉండదు కదా, ఇదేంటి కొటెట్స్ క్లోజ్ చేశారు కదా. H1 అది పెట్టి లాస్ట్కి క్లోజ్ చేస్తాను. ఓకే. ఓకే. ఎంటైర్గా అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాం. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి, హెచ్ అనే ట్యాగ్ తీసుకున్నాను. ఇప్పుడు హెచ్ అనే దాని లోపల ఏముంది, నాకు హవర్స్ ఉంది కదా. హవర్స్ లెస్ దాన్ 12 అయితే, హవర్స్ లెస్ దాన్ 12 అయితే దెన్ ఇక్కడ మెసేజ్ ఈక్వల్స్ టు మెసేజ్ ప్లస్ ఇక్కడ సింగిల్లో మెసేజ్ చేస్తాను, గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు అయిపోయింది. ఏంటి ఏమనుకున్నాం, ఈ మెసేజ్ లోపల హలో గెస్ట్, తర్వాత ఇక్కడ ఏంటి మెసేజ్ ప్లస్ గుడ్ మార్నింగ్ అని ఇచ్చాం. అంటే ఇక్కడ ఏంటి హలో గెస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అని వస్తుంది. ఇది ఇన్ కేస్ ఆఫ్ అవర్స్ లెస్ దాన్ 12 అయితే. దెన్ మనం ఎల్సిఫ్ యూజ్ చేసాం కదా, దెన్ ఎల్సిఫ్ అని ఇచ్చేసి హవర్స్ లెస్ దాన్ 16 అయితే మెసేజ్ ఈక్వల్స్ టు మెసేజ్ ప్లస్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్ చేస్తాం. దెన్ ఇంకొక కండిషన్ ఇవ్వడం కోసం ఎల్స్ హవర్స్ లెస్ దాన్ 21 అయితే మెసేజ్ ఈక్వల్స్ టు ప్లస్ గుడ్ ఈవినింగ్ అని మెసేజ్ చేస్తాం. ఇది కాకపోతే ఏం రావాలనుకున్నామంటే ఎల్స్ మెసేజ్ ఈక్వల్స్ టు మెసేజ్ ప్లస్, ఇది కాకపోతే ఏంటి లాస్ట్కి రిమైనింగ్ ఉండేది ఏంటి గుడ్ నైట్. ఓకే. దెన్ మెసేజ్ ఈక్వల్స్ టు మెసేజ్ ప్లస్ ఇక్కడ ట్యాగ్స్ అనేది ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాను. హెచ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాను. ఇక్కడే క్లోజ్ చేస్తే ఏం జరుగుతుంది, ఈ మెసేజ్ అనేది దానిలో ఇంక్లూడ్ కాదు కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. h1
తర్వాత నెక్స్ట్ హెచ్ఆర్ ట్యాగ్ అంటే హారిజంటల్ లైన్ రావడానికి ఎస్ ఇక్కడ వరకు అయిపోతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మెసేజ్ ఈక్వల్స్ టు మెసేజ్ ప్లస్ ఒక ట్యాగ్లో రాస్తున్నాను ప్రజెంట్ సర్వర్ టైం ఏమున్నది అనేది రాస్తున్నాను. నౌ సర్వర్ టైం ఈజ్, అది నాకు విషెస్ రావాలి, అది డే బేస్డ్ ఆన్ టైం ప్రకారం. ఇక్కడ ఏంటి డే టు టైం అనేది రావడం కోసం నేను రాస్తున్నాను str ఆఫ్ డేట్ టైం ప్లస్ str of దెన్ అంటే డేట్ అనే వేరియబుల్లోనే ఉంది కదా ఇదంతా, డే టు టైం డేట్ అనే వేరియబుల్లోనే ఉంది కాబట్టి ఓన్లీ డేట్ అనేది తీసుకున్నాను మరి. ఓకే ప్లస్ హెచ్ h1 క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ క్లోజింగ్, దెన్ రిటర్న్ http రెస్పాన్స్. ఏ వేరియబుల్ని రెస్పాన్స్కి ఇవ్వాలనుకున్నా msg అనే వేరియబుల్ని ఇవ్వాలి. ఇది యూఆర్ఎల్స్ వ్యూస్ డాట్ py ఫైల్ లోపల లాజిక్ రాసుకున్నాను. ఓకే, అట్లా మనం ఎంతైనా రాసుకోవచ్చు, నేను ఏదైనా లాజిక్ రాసుకోవచ్చు. నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను, వ్యూస్ డాట్ py అనే ఫైల్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ దేని లోపల యాడ్ చేయాలి, యూఆర్ఎల్స్ లోపల యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నాకు యూఆర్ఎల్స్ అనేది ప్రాజెక్ట్ లెవెల్ లోపల ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ లెవెల్ లోపల యాడ్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ ఫ్రమ్ ఏ యాప్ నుంచి చేస్తున్నాం, యాప్ టెక్స్ట్ యాప్ ఇంపోర్ట్ ఏ ఫైల్, అది వ్యూస్ ఫైల్ అనేది, యూఆర్ఎల్స్ ఇక్కడ పాత్ డాట్ పాత్ డబల్ కోటెడ్స్, నాకు కావాల్సింది ఏమని మెన్షన్ చేస్తాను, యూఆర్ఎల్ నేమ్ డేట్ అని తీసుకున్నాను, ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. వ్యూస్ అనే ఫైల్ లోపల ఫంక్షన్ నేమ్ ఏంటి, డేట్ టైం ఇన్ఫో. ఓకే, సేవ్ చేసేస్తున్నాను, దెన్ రన్ చేద్దాం. ఎక్కడుంది మేనేజ్ డాట్ py, ఎక్కడుందో చూసుకున్నదా లేదా, మేనేజ్ డాట్ py రన్ సర్వర్ అంతే కదా. ఎస్, ఓకే, అక్కడ మనం ఇది ఒకటి మిస్ చేసాం, కోలన్స్ మిస్ చేసాం. అక్కడ వ్యూస్ డాట్ py ఫైల్ లోపల కోలన్స్ అనేది మిస్ అయినాడు. ఓకే, మళ్ళీ ఆటోమేటిక్గా అది రీస్టార్ట్ అయ్యి మళ్ళీ రన్ అవుతుంది. దెన్ ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, దీనిలో డేట్ అనేది చూస్ చేసుకున్నాం, డేట్ టైం ఇన్ఫో అని ఇచ్చినాం కదా సార్ మనం, అది ఫంక్షన్ నేమ్ కదా, మన యూఆర్ఎల్ లోపల ఏం తీసుకున్నాం, ఓకే ఓకే అర్థం సార్, ముందు ఫస్ట్ తీసుకున్నాం యూఆర్ఎల్ లోపల ఏం తీసుకుంటే అది మెన్షన్ చేయాలి. గ్రీన్ కలర్ డేట్ అని తీసుకున్నా కదా, డేట్ అని వస్తుంది. ఇప్పుడు సాయి అని తీసుకున్నాను అనుకో, మళ్ళీ సర్వర్ రీస్టార్ట్ అయింది. దెన్ ఓకే సార్, ఓకే, ఇప్పుడు నాకు ఏమంటుంది, హలో గెస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అంటుంది. దెన్ ఇక్కడ నాకు ఏంటి సర్వర్ టైం వచ్చేసి ఇది ఉంది. ఇప్పుడు టైం చేంజ్ చేద్దాం, ప్రజెంట్ 7 అవుతుంది కదా.
12 అని ఇస్తున్నాను, ఉమ్. PM అని ఇస్తున్నాను, రీలోడ్ కొడుతున్నాను. ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సపోజ్ 6 ఇస్తున్నాను. గుడ్ ఈవినింగ్. అట్లా మనకేంటి బేస్డ్ ఆన్ ఆ కండిషన్ ప్రకారం మనకి ఏం జరుగుతుంది, అదేంటి మెసేజ్ని త్రో చేస్తుందంట. అంటే అక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, అవర్స్ని సపరేట్ అయ్యి దాని నుంచి చెక్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకేంటి ఈ డేట్ అండ్ టైం ప్రాజెక్ట్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఒక ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. ఏది సిస్టమ్ లోపల ఉన్న టైం తీసుకొని దాని నుంచి రిట్రీవ్ చేసుకుంటూ ఈ విధంగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ లోపల ఏం చూస్తున్నామంటే, మనకు ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు లైక్ ప్రాజెక్ట్ అంటే ఏమనుకున్నాం, కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ని కంబైన్ చేసిన దాన్ని ప్రాజెక్ట్ అంటాం. మనం ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసాం, 2 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసాం. ఎన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేసాం, ఒక ప్రాజెక్ట్ లోపల ఒకటే క్రియేట్ చేసాం కదా. కానీ ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే, ఒకటే ప్రాజెక్ట్ లోపల నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చేస్తే ఎట్లా అనే కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఇప్పుడు నాకు కలెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని కంబైన్ చేస్తేనే కదా, కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ కంబైన్ చేస్తేనే కదా ప్రాజెక్ట్ అయ్యేది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఒకటే ప్రాజెక్ట్ లోపల నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే, ఒక సంథింగ్ ఒక నేమ్ తోటి తీసుకుందాం. జస్ట్ దాన్ని బేస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తానంటే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ డైరెక్టరీకి వచ్చేసాను. django -admin స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మల్టీ యాప్ ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాను. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, మల్టీ యాప్ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇది తీసేసుకున్నాను. ఓకే, ఇది దీనికి సంబంధించినవి వచ్చేసి మనకేంటి, ఓకే ఇప్పుడు నాకు ఇక్కడ మల్టీ యాప్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. నాకు దీనిలోకి ఎంటర్ అవుతున్నాను, ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యేసి దీని లోపల నాకు డిఫాల్ట్ కొన్ని ఫైల్స్ క్రియేట్ అవుతాయి అన్నాం కదా, manage.py. తర్వాత నెక్స్ట్ ఏంటి మల్టీ ప్రాజెక్ట్, దాని లోపల మళ్ళీ దానికి సంబంధించిన ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయని చెప్పి ఉన్నాం కదా. అంటే ఒక ప్రాజెక్ట్ లెవెల్లో manage.py అనే ఫైల్ యూజ్ చేస్తున్నాం, settings.py అనే ఫైల్ యూజ్ చేస్తాం, urls.py అనే ఫైల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి, దీని లోపల ఒక అప్లికేషన్ తయారు చేయాలి. ఇప్పుడు నాకు అలాంటి 2 అప్లికేషన్స్ ఏ విధంగా యూజ్ చేయాలని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఒక అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నాను, క్రియేట్ చేస్తున్నాను. manage.py స్పేస్ స్టార్ట్ యాప్ అంటున్నాను. స్టార్ట్ యాప్ నేమ్ వచ్చేసి సపోజ్ ఫస్ట్ యాప్ అంటున్నాను. ఓకే, అలా ఇంకొక యాప్ కూడా డెవలప్ చేస్తాను. manage.py స్టార్ట్ యాప్ సెకండ్ యాప్ అంటాను. సెకండ్ యాప్ ఒకటి ఫస్ట్ యాప్, ఒకటి సెకండ్ యాప్. ప్రాజెక్ట్ మాత్రం ఒకటే. దీనిలో డిఆర్ చెక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ యాప్ సంబంధించి ఒకటి క్రియేట్ అయింది, సెకండ్ యాప్ సంబంధించి ఒక డైరెక్ట్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు దీనిలో వచ్చేసి నేను ఏంటిది ఎక్కడ మెన్షన్ చేయాలి, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి అనేది, అంటే 2 యాప్స్ ప్రిపేర్ చేసినాన్ని ఎక్కడ ప్రిపేర్ చేయాలి, ఎక్కడ ఇవ్వాలి, మనం ఏ ఫైల్లో మెన్షన్ చేస్తాం, ప్రాజెక్ట్ settings.py అనే ఫైల్ లోపల మెన్షన్ చేయాలి. ఏమేమి యాప్ నేమ్. ఎస్, ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి settings.py అనే ఫైల్ ఏదంటే దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఫస్ట్ యాప్
కామా సెకండ్ యాప్. ఇట్లా నాకేంటి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఏది ఇన్స్టాల్డ్ యాప్స్ లోపల దానికి మిషన్కి అర్థమయ్యేటట్టు మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్ అయిపోయి తర్వాత నెక్స్ట్ ఎక్కడ చేంజెస్ చేయాలి మనం? ఇప్పుడు మనం చెప్పాలనుకున్న కోడ్ వ్యూస్. ఇప్పుడు నాకు వ్యూస్ డాట్ పీవై అనే ఫైల్ లోపల చేస్తాం కదా. ఇప్పుడు వ్యూస్ డాట్ పీవై అనే ఫైల్ దేనిది దానికే ఉంటుందా, ఒకటే ఉంటుందా? మరి ఇప్పుడు ఫస్ట్ యాప్ ఉంటే సెకండ్ యాప్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు దీని లోపల ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని దాని రాద్దాం. ఇప్పుడు నాకు ఏంటి ఫస్ట్ యాప్ సంబంధించి ఏంటి వ్యూస్ డాట్ పీవై అనే ఫైల్ లోపల దానికి సంబంధించి రాస్తున్నాను. ఓకే, ఇక్కడ లైక్ ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే లైక్ ఫ్రమ్ Django http import http response. ఓకే, దీనిలో ఒక అప్లికేషన్ అంటే ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏం తీసుకున్నానంటే విష్1 అని తీసుకుంటున్నాను. పారామీటర్ నేమ్ రిక్వెస్ట్ అని తీసుకున్నాను. దెన్ ఇక్కడ నేను రిటర్న్ చేస్తున్నాను, వచ్చిన మెసేజ్ని రిటర్న్ చేయాలనుకున్నాను. http రెస్పాన్స్ లోపల ఏది రావాలనుకుంటామో అంటే దీన్ని సపరేట్గా వేరియబుల్ చేయకుండా డైరెక్ట్గా ఇదే ట్యాగ్ని రెస్పాన్స్ లెక్క పంపిస్తున్నాను. హలో సార్, దిస్ ఈజ్ ఫ్రమ్ ఫస్ట్ యాప్ అని మెసేజ్ రాస్తున్నాను. ఓకే, ఈ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసి దెన్ ఇక్కడ వరకు పారాన్సిస్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఇదేంటి వ్యూస్ డాట్ పీవీ అనే ఫైల్ లోపల ఏంటి విష్1 అనే ఫంక్షన్ తీసుకొని దాని ప్రకారం చేసేసాను. ఇది ఏ యాప్ సంబంధించిన వ్యూ ఫైల్? ఇది ఫస్ట్ యాప్ సంబంధించిన వ్యూ ఫైల్. ఫస్ట్ యాప్ సంబంధించిన ఫైల్ లోపల ఏం ఫంక్షన్ తీసుకున్నాను? విష్1 అని తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ యాప్ కూడా ఉంది కదా మనకు. సెకండ్ యాప్ తీసుకొని ఈ సెకండ్ యాప్ లోపల దాని వ్యూ ఫైల్ లోపల ఇంకో ఫంక్షన్ ఇచ్చేస్తుంది. ఫ్రమ్ Django http import http response. దాని ఇక్కడ వ్యూ ఫైల్ అనేది ఇస్తున్నాను. దీని లోపల ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏం తీసుకున్నానంటే విష్2 అని తీసుకొని రిక్వెస్ట్ దీనిలో వచ్చేసి ఏం చేస్తాను, రిటర్న్ చేస్తాను. మళ్ళీ రిటర్న్ http రెస్పాన్స్. దెన్ ఇక్కడ కూడా ట్యాగ్ తీసుకున్నాను, h1 ట్యాగ్ లోపల రాస్తున్నాను. h1 లోపల హలో దిస్ ఈజ్ సెకండ్ యాప్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, జస్ట్ మనకు ఒక ఐడియా రావడం కోసం మాత్రం ఇది h1 అని ఇచ్చేసి క్లోజ్ చేసేసి పారాన్సిస్ క్లోజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు సపరేట్ వ్యూ ఫైల్ లోపల సపరేట్ ఫంక్షన్స్ అనేవి ఇచ్చాను. ఓకే, దీనికి ఇప్పుడు నాకు రెండు అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ రెండు అప్లికేషన్స్ లోపల దాని లోపల ఫంక్షన్స్ అనేవి వేరే వేరే ఉన్నాయి. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసి దీని యొక్క యూఆర్ఎల్ అనేది మెన్షన్ చేయాలి మనం. దీని యొక్క యూఆర్ఎల్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీనికోసం దీని యొక్క యూఆర్ఎల్ అనేది ఏ విధంగా ఇవ్వాలి మరి చెప్పండి. ఎక్కడ మెన్షన్ చేస్తాం యూఆర్ఎల్? ఆ ప్రాజెక్ట్ లెవెల్ లోపల యూఆర్ఎల్స్ డాట్ రెండు యాప్స్ సంబంధించి ఒకటే యూఆర్ఎల్ ఫైల్ ఉంటుంది. ఎస్, ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఒకటి
ఇప్పుడు ఇంపోర్ట్ చేయాలి ఫ్రమ్. ఏం చేస్తున్నాను, ఫస్ట్ యాప్ నేను ఫస్ట్ యాప్ ఇంపోర్ట్ వ్యూస్ ఇంపోర్ట్ వ్యూస్. నెక్స్ట్ ఫ్రమ్ సెకండ్ యాప్ ఇంపోర్ట్ వ్యూస్. ఓకే. నెక్స్ట్ కింద మనం పాత్ సెట్ చేయాలి. పాత్ పాత్ నేమ్ ఒకటి ఏదంటే ఓకే. నేను విశ్వాన్నే తీసుకుంటున్నాను, ప్రాబ్లం లేదు. విశ్వన్ అనే తీసుకున్నాను అర్థం కావడానికి. ఫంక్షన్ నేమ్ ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఫంక్షన్ నేమ్ తీసుకుంటాము డైరెక్ట్. వ్యూస్ డాట్ ఫంక్షన్ నేమ్ విశ్వన్ అని తీసుకున్నాను. ఓకే, ఇది ఒకటి. ఇంకొకటి ఇంకో అప్లికేషన్ పాత్ విష్ టు స్లాష్ కామా వ్యూస్ డాట్ విష్ టు. ఓకే, ఇంతే కదా మనం చేయాల్సింది. ఏమైనా తప్పు ఉందా, అంతా రైటే ఉందా? కరెక్ట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. మరి దానికి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు దానిలో వ్యూ ఫైల్ ఉంది, దీనిలో వ్యూ ఫైల్ ఉంది. ఇప్పుడు నాకు ఆపరేషన్ అనేది ఎట్లా జరుగుతుంటుంది అంటే టాప్ టు బాటమ్ జరుగుతుంటుంది. అంటే లాస్ట్ వ్యూ ఫైల్ని కన్సిడర్ చేస్తుంది కదా. మరి ఇప్పుడు చూద్దాం, మరి దేన్ని కన్సిడర్ చేస్తుందో. రన్ చేస్తాను సర్వర్. చెప్పండి రన్ చేయడానికి. పై మేనేజ్ డాట్ పై రన్ సర్వర్. ఏమంటుంది అది? ఇన్వాలిడ్ సింటాక్స్ ఎర్రర్ అంటుంది. ఎక్కడ మనము మిస్టేక్ చేసామంటే ఇప్పుడు 2 వ్యూ ఫైల్స్ ఉన్నాయి, అది ఏ వ్యూ ఫైల్కి తీసుకోవాలో దానికి అర్థం కావట్లేదు నేను. ఓకేనా, అక్కడ ఇచ్చాం కదా సార్ ఆల్రెడీ. ఫస్ట్ యాప్ ఇంపోర్ట్, సెకండ్ యాప్ ఇంపోర్ట్. ఇది ఇంపోర్ట్ జరుగుతుంది, అది ఏ ఫైల్ నుంచి తీసుకుంటుంది? వ్యూస్ అనే ఫైల్ నుంచి తీసుకుంటుంది కదా. ఇప్పుడు వ్యూస్ అనే ఫైల్ ఫస్ట్ యాప్ లోపల ఉంది, సెకండ్ యాప్లో కూడా వ్యూస్ అనే ఫైల్లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కాల్ చేసేటప్పుడు నాకు ఏంటి వ్యూస్ అని మెన్షన్ చేస్తున్నా, కానీ ఇంకేమైనా మెన్షన్ చేస్తున్నానా? చేయట్లే కదా. అందుకోసమే అది కన్ఫ్యూజ్ అవుతుందంట. దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే యాజ్ అని ఇచ్చేసి ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నాను, v1 అని ఇచ్చేసి, యాజ్ అని ఇచ్చేసి v2 అని ఇస్తున్నాను. అంటే ఇక్కడ నాకు ఏం జరుగుతుంది, ఈ ఫస్ట్ యాప్ యొక్క వ్యూస్ ఫైల్ ఒక ఆబ్జెక్ట్ లెక్క, సెకండ్ యాప్ యొక్క వ్యూస్ ఫైల్ సెకండ్ ఆబ్జెక్ట్ లెక్క. దీన్ని ఇక్కడ నాకు వచ్చేసి వ్యూస్ అని కాకుండా నేను ఏం చేస్తానంటే v1 v2గా తీసుకున్నాను. సేవ్, రన్ చేద్దాం. ఎక్కడో మిస్టేక్ ఏంటంటే విష్ణు అట. రెండు సేమ్ ఉండే అట్లేం లేదు. ఓకే, w1 అని తీసుకుందాం. పాత్ కామా పెట్టలే మనం. ఓకే, దెన్ చెక్ చేద్దాం. http ఓకే, w1 w2 అని వచ్చింది. నేను w1 అంటున్నా. హలో, ఫస్ట్ యాప్. అదే w2 ఇస్తున్నాను, సెకండ్ యాప్ అని.
అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ లేనప్పుడు ఎర్రర్ రాలేదు అనుకుంటున్నాం కదా, ఒకసారి ఇది తీసేసి చూస్తుందా. ఇంతకుముందు అది మన సింటాక్స్ రూల్ ఎర్రర్ కాబట్టి అట్లా చూపెట్టింది. ఇప్పుడు నార్మల్ ఇంతకుముందు రాసినట్టు రాస్తున్నాను. వ్యూస్ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇండికేట్ అవుతుందా, ఏమంటుంది, సెకండ్ హాఫ్ వ్యూస్ యాజ్ నో అట్రిబ్యూట్ విశ్వన్. ఎందుకంటే విశ్వన్ ఎందుకు లేదంటుందంటే నాకు లాస్ట్ వ్యూని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. లాస్ట్ వ్యూ జరిగింది నాకు సెకండ్ హాఫ్ వ్యూ కదా, అందుకోసం నాకేంటి లాస్ట్ వ్యూ లోపల నాకు ఏం జరిగింది, ఈ సెకండ్ యాప్ సంబంధించి విశ్వన్ అనేది ఫస్ట్ యాప్ లోపల ఉన్నది కదా, అందుకోసమే ఎర్రర్ త్రో చేస్తుంది. దానికోసం మనం ఏం చేస్తాను, యాజ్ అని ఇచ్చేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. యాజ్ అని ఇచ్చేసి అంటే అలియాస్ క్రియేట్ చేస్తున్నాం మనం, దాని నేమ్కి అలియాస్ ఇస్తున్నాను. ఇందాక క్రియేట్ చేసినాం కదా సార్ ఇది. చేసాము, అంటే నీకు క్లియర్గా అర్థం కావడం కోసం మళ్ళీ చెప్పాను. ఇంతకుముందు వచ్చేసి మనకు వేరే ఎర్రర్ వచ్చింది కదా, కామా కూడా పోయినాయి. ఇప్పుడు W1 ఓకే. ఇది మనకేంటి, మల్టిపుల్ యాప్స్ ఉన్నప్పుడు మనకి ఏవి యూజ్ చేసుకోవాలి, అలియాస్ నేమ్గా క్రియేట్ చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. అట్లా మనకు వచ్చేసి ఏంటి, ఒకటే ప్రాజెక్ట్ లోపల మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది క్రియేట్ చేయడం అనేది ఈరోజు కాన్సెప్ట్ చూసాం.